ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు. మన రక్షకుడు, ప్రభువు, సృష్టికర్త అయిన యేసయ్య తన మహిమను విడిచి, పరలోకమును విడిచి, దూతలు నిత్యము తనను పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నప్పటికీ ఆ యొక్క మహిమంతా విడిచి మానవులమైన పాపులమైన మన కోసం ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన ఔన్నత్యము గురించి కొంచెం ఆలోచిస్తే మనకి మంచిదని తెలియజేస్తున్నాను. ఆయన చెప్పారు వస్తానని, వచ్చారు. వెళతానని చెప్పారు, వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పారు, తప్పకుండా వస్తారు. మీకోసం అక్కడ నేను నివాసములు సిద్ధం చేయుచున్నానన్నారు. మనకి నివాసములు అక్కడ ఏర్పరచబడుచున్నవి. అవి మన నీతి క్రియల వలన ఏర్పరచబడుచున్నవి. ఎన్ని కట్టాలనుకున్నారో, ఎంతమందిని రక్షించాలనుకున్నారో, తన రాజ్యములో మరి విస్తారమైన ప్రజల సంఖ్య ఎంత కావాలనుకున్నారో అవి పూర్తయిన వెంటనే ఆయన లెక్క ప్రకారం సరిపోయిందిగా అనుకున్న వెంటనే ఆ క్షణమే వచ్చి పరిశుద్ధులను మరి తీసుకుని వెళతాడు. మరి ఆయన అయితే మాట తప్పని దేవుడు, మహిమగల దేవుడు, సహాయం చేసే దేవుడు, నిబంధన చేసి నిలబెట్టుకునే దేవుడు. అయ్యా, ఆయన దీర్ఘశాంతుడు కనుక మనం ఇంకా ఈ విధముగా ఉన్నాము. ఇంకా కొంతమంది రక్షించబడతారేమో అని ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పారు, ఏ ఒక్క ఆత్మ నశించటయు నాకు ఇష్టము కాదు కానీ అని చెప్తున్నారు. అందుకని మనం మారుతామేమో, ఇంకొంతమందికి ఆయన వాక్యము, ఆయన రాజ్యము, ఆయన జీవరాజ్యము, ఆయన జీవజలముల యొక్క బుగ్గ మనల్ని నడిపించే విధానము, మనల్ని ప్రేమించే విధానము, మన కోసం ఆయన సిలువలో బలియాగమైన విధానము, మరి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానముంది ఆరోహణమై తిరిగి మళ్ళీ ప్రజలకు, తన శిష్యులకు ఏర్పాటు చేసుకున్నాడు. తన పరిశుద్ధాత్మను వారిపై పెంతెకోస్తు దినమున అందరిపై కుమ్మరించిన దేవుడు అప్పటి నుంచి ఇదిగో ఈ క్షణం వరకు అనేక మంది, మీరు వృద్ధులు మాట్లాడతారు, స్త్రీలు మాట్లాడతారు, పిల్లలు మాట్లాడతారు, నా ప్రవచనములు వారి నోట వెంట వస్తాయని చెప్పిన దేవుడు అలా నెరవేరుస్తూనే ఉన్నాడు తన వాగ్దానమును. నమ్మారా? విశ్వసించారా? జలప్రళయాలు చెప్పాడు, ఇంటిలో సమాధానం ఉండదని చెప్పాడు. వ్యాపారంలో సమాధానం ఉండదు. దేశంలో క్షామము, కరువులు, యుద్ధాలు, భయంకరమైన మానవ జీవన సమాజము. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నది కదా. ఏ నది ఎలా ఉంటుందో చెప్పాడు, అది అలాగే జరిగిపోతున్నది. కనుక ఆయన మాట యందు విశ్వసించి, ఇదిగో ఇతను నా కుమారుడు అని చెప్పి తన తండ్రి చేత తన సాక్ష్యం దినాడు. ప్రవచనములన్నీ తూచా తప్పకుండా నెరవేర్చినాడు. అలాగే మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి యందు మనము కూడా నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ఆయన కోసం ఇది నిరీక్షిస్తుంటే తప్పకుండా వస్తాడు. ప్రియులారా, మరి సిద్ధపడి ఉండి ఆయన ఎత్తబడే పరిశుద్ధుల సంఘములో నీవును నేను ఉండాలని నా యొక్క ఆశ. ప్రైజ్ లార్డ్. ఆమేన్.